హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. నైట్ పడుకునేటప్పుడే అసలు అలారం పెట్టేసుకొని మార్నింగ్ 5 o'clock లేద్దాము అని చెప్పేసి ఈజీగా పనులు అయిపోతాయి అని చెప్పేసి అలారం అయితే సెట్ చేసి పడుకున్నాను. మార్నింగ్ 5కి అలారం మోగింది అనుకుంటా. నేను ఆఫ్ చేసి పడుకున్నట్టున్నా. అది మళ్ళీ 10 minutesకి మళ్ళీ మోగినట్టుంది. అది మోగి 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 దానికి విసుగొచ్చింది, ఆగిపోయింది. కానీ నేను మాత్రం నిద్రలోకి వెళ్ళి లేగలేదు. అలా ఉంటుంది మన మొద్దు నిద్ర. ఇంకా మార్నింగ్ లేచేసరికి 7 అయిపోయింది. మా వారు లేచి, ఏంటి 5 o'clockకి అలారం పెట్టుకుంటావు కానీ లేవవు, అసలు ఎందుకే అలారం పెట్టుకోవడం, అసలు అదేదో పెట్టుకోకుంటే ఉంటే సరిపోద్ది కదా అని చెప్పేసి అన్నారు. కానీ ఏమోనండి, 5 o'clock లేద్దామని చెప్పే ఉద్దేశంతోనే పెట్టుకున్నాను కానీ లేవలేదు అని చెప్పేసి నేనన్నాను. అది పెట్టుకోకుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి తనన్నాడు. సరే, నేను 7కి అయితే లేచాను. ఇంకా పనులన్నీ లేట్ అయిపోతాయి. మార్నింగ్ 1 hour ముందు లేస్తే చాలు, అన్ని పనులన్నీ ఈజీగా అయిపోతాయి. ఒక 1 hour లేట్గా లేస్తే చాలు, అస్సలు పనులన్నీ లేట్గా అయిపోతాయి. ఇంకా మార్నింగ్ అన్ని పనులన్నీ చకచక చేసేసుకొని మార్నింగ్ స్నానం చేసి వంట అయితే స్టార్ట్ చేశాను. ఆఫీస్ కోసం అయితే బాక్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ నేనైతే మిల్లెట్స్ అయితే మార్నింగ్ లేవగానే వాటర్లో వేసి 2 times వాష్ చేసేసుకొని సోప్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఎందుకంటే మిల్లెట్స్ అయితే వండి బాక్స్కి పెట్టేస్తే ఆఫ్టర్నూన్ వరకల్లా చల్లగా అయిపోయి అస్సలు తినాలనిపించదు కదా. ఇంక ఇక్కడ మా వారి కోసం అయితే రైస్ పెట్టేసి ఇక్కడ నేను టమాటో పప్పు అయితే వేస్తున్నాను. ఇక్కడ కుక్కర్లో అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బఠానీలు అయితే నానబెట్టి పడుకున్నాను. మార్నింగ్ కుక్కర్లో అయితే వేశాను. ఒక 3 to 4 విజిల్స్ ఇచ్చేంత వరకు అయితే బఠానీ అయితే ఉడికించుకోవాలి. ఇంకా ఇక్కడ స్టీల్ కుక్కర్లో అయితే ప్రెషర్ కుక్కర్లో అయితే వేసేసాను. ఇంకా బఠానీ ఉడికేంతలోపు ఇక్కడ సైడ్కి అయితే పెసరపప్పు అయితే వేసేసాను. అంటే ఈ టమాటోస్, మిర్చి, ఆనియన్ ఇవన్నీ కట్ చేసుకునేంతలోపు పెసరపప్పు కొంచెమైనా ఉడుకుతుంది కదా, ఈజీగా టైంకి ఉడికిపోతుంది అని చెప్పేసి అందులో అయితే వేశాను. ఇంకా ఇక్కడ నేను అవి ఉడికేంతలోపు ఇక్కడ లేవగానే ఫస్ట్ స్నానం చేసే ముందే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసి ఇంకా స్నానం చేసి వచ్చి అయితే వంట స్టార్ట్ చేశాను కదా, అంతలోపు అయితే ఇక్కడ బట్టలన్నీ డ్రై అయిపోయాయి. ఇంకా ఇక్కడ తీసేసి మంచిగా అవి పప్పులన్నీ ఉడికేలోపు ఇక్కడైతే బట్టలన్నీ అయితే ఆరేస్తున్నాను. అంటే మార్నింగ్ 2 దిక్కుల పనులు చేసుకుంటే, ఇలా పనులు చేసుకుంటే టైం సేఫ్ అవుతుంది, పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. సో అందుకోసమని నేను మార్నింగ్ లేవగానే బట్టలు అయితే వేసేసి స్నానానికి అయితే వెళ్ళిపోతాను. బట్టలు అయిపోయేంత వరకు స్నానం అయిపోతుంది. తర్వాత టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్కి, లంచ్ బాక్స్కి అన్నీ మార్నింగ్ అయితే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇలా చేస్తాను. ఇంక ఇక్కడ బట్టలన్నీ వేసేసరికి నాకు అక్కడ పప్పు, రైస్ అన్నీ ఉడుకుతాయి కదా, ఇంకా పనులు కూడా ఫాస్ట్గా అయిపోతాయి అన్నట్టు. ఇంకా మీరు కూడా నాలాగే ఇలా ఫాస్ట్గా మార్నింగే అన్ని పనులన్నీ చేసేసుకుంటారా మరి? ఇంకా పనులన్నీ అయిపోయాక బట్టలు వేసుకుంటారా మరి? ఎలా చేస్తారు? నేనైతే మార్నింగే వేస్తాను. ఇంకా మార్నింగ్ వేసేసుకుంటే పనులన్నీ అయిపోతాయి కదా. ఇంకా ఈ బట్టలు అయిపోగానే ఆ పప్పు ఉడుకుతుంది కదా, ఇంకా మార్నింగ్ అయితే ఈ పని ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పు అయితే దగ్గరికి ఉడికినట్టే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పప్పు అయితే పోపు వేయడానికి అయితే వచ్చేసాను. ఇంకా ఇక్కడ విజిల్స్ కూడా, కుక్కర్ విజిల్స్ కూడా ఒక 3 to 4 విజిల్స్ అయితే వచ్చినట్టున్నాయి. ఇంకా బఠానీ ఉడికిందనుకుంటాను, తీసి పక్కకు పెట్టేసి ఇంకా పప్పు అయితే పోపు వేయడమే. పోపు వేయాలి అండ్ బఠానీ కూడా పోపు వేయాలి. లేదు అంటే నేను బఠానీ చాట్ అయినా, లేదు అంటే కట్లెట్ అయినా చేస్తాను. కానీ ఈరోజు అస్సలు టైం లేదు అని చెప్పేసి బఠానీ పోపు వేద్దాము అనేసి అయితే అనుకున్నాను. ఇంక ఇక్కడ టమాటోస్ అయితే సగం కోసేసి ఇంకా బట్టలు అయితే ఆరేసి వచ్చేసాను. ఇంకా ఇక్కడ టమాటోసు, ఆనియన్స్ అవన్నీ ఫాస్ట్గా కట్ చేసేసి ఇంకా పక్కకైతే పెట్టేసుకోవాలి. రెడీగా పెట్టేసుకుంటే పప్పు ఉడకగానే ఇంకా మనము పోపు వేసుకోవడమే, అంతే కదా. ఈరోజు అయితే ఎంత ఫాస్ట్గా చేద్దామన్నా ఆఫీస్ క్యాబ్ అయితే టైం అయితే అయిపోతుంది. ఇంకా ఫాస్ట్గా అయితే చేసేసాను. ఇంకా ఇక్కడ బఠానీ అయితే ఉడికింది కదా, పక్కకైతే పెట్టేశాను. ఇంకా పప్పుకు కూడా పోపు అయితే వేసుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్కి అయితే లంచ్ బాక్స్ కోసం అయితే టమాటో పప్పు అండ్ పికిల్ అయితే పెడదామనేసి అనుకున్నాను, అంతే. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బఠానీ పోపు అయితే వేసేసాను. ఇప్పుడు బఠానీ పోపు అయితే వేస్తున్నాను. బఠానీ పోపు అయితే ఇంకా వేయలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బఠానీ అండ్
ఫ్రూట్స్. ఇంకా అంతేనండి. ఈరోజు మీరు మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా మీరు కూడా ఇలా బఠానీ పోపు అయితే మార్నింగ్ అయితే వేసుకొని తింటారా లేదా అనేది. ఇలా డిఫరెంట్గా ఉంటుంది కదా బఠానీ అండ్ కాబోలి చనా, లేకుంటే నార్మల్ చనా, ఇంకా లేదు అంటే గుగ్గిళ్ళు, పెసాళ్ళు, బబ్బెర్లు ఇలాంటివి వేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటే అయినా ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా తింటే మంచిగా అనిపిస్తుంది కదా. చాలా హెల్దీ కూడా. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా నేను ఈరోజైతే క్యాబ్ ఎర్లీగానే వస్తుందని చెప్పేసి క్యాబ్ డ్రైవర్ అయితే కాల్ చేశారు. ఇంకా సర్లే మా వారు అన్నారు, ఎప్పుడు నిన్నే తొందర పెట్టేసి ఇంకా నీకు కష్టపెట్టడం ఎందుకు, ఈరోజు క్యాబ్ డ్రైవర్ని కాస్త లేటుగా వస్తాను అని చెప్తాను, ఒక 10 మినిట్స్ వెయిట్ చేయమని చెప్తాను అనేసి అన్నారు. అమ్మయ్య అని చెప్పేసి నేను ఊపిరి పీల్చుకున్నాను. ఎందుకంటే అసలు టైం అయిపోతే ఒక్కొక్కరు అసలు క్యాబ్ డ్రైవర్స్ అస్సలు ఆగరు, టైం అయిపోయింది అని చెప్పేసి కాల్ చేసి రమ్మని చెప్తూ ఉంటారు. ఇంకా సర్లే ఇప్పుడు వచ్చిన అతను సరే అని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఇంకా సరే అని చెప్పేసి 9:30 వరకు అయితే ఇంకా నేనైతే లంచ్ బాక్స్ అయితే అంతా ప్రిపేర్ చేసేసి రెడీగా పెట్టేశాను. ఇంకా ఇక్కడ టమాటో పప్పు కూడా అయిపోవడానికి వచ్చేసింది. ఇంక ఇక్కడ నేను పోపు అయితే వేస్తున్నాను కదా, ఇంకో 5 మినిట్స్లో అయితే పప్పు కూడా అయిపోతుంది. ఇక్కడ నేను బఠానీ కూడా పోపు వేసేసి తనకైతే ప్లేట్లో పెట్టి అయితే ఇస్తున్నాను. ఇంకా నేను ఇవన్నీ చేసినాక క్లీన్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ నా కోసం అయితే నేనైతే మిల్లెట్స్ అయితే వండుకుంటాను. ఎందుకంటే నేను రైస్ వీక్లీ 2 టైమ్స్ అయితే రైస్ తిందామనేసి అయితే ఫిక్స్ అయ్యాను. అంటే డైలీ మిల్లెట్స్ అయినా లేదు అంటే మిల్లెట్స్లో రకరకాలుగా ఉంటాయి కదా, అలా డిఫరెంట్గా అయితే చేసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను. మా వారు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా తను కూడా మిల్లెట్స్ అయితే తింటున్నారు. ఇంకా తనకి బాక్స్ కాబట్టి నేనైతే రైస్ అయితే పెట్టేశాను. ఓన్లీ 1 కప్ రైస్ అయితే తన కోసం అయితే పెట్టేశాను. కానీ పప్పు మాత్రం ఇద్దరి కోసం అయితే చేస్తున్నాను. ఎందుకంటే మిల్లెట్స్లోకి పప్పు బాగుంటుంది, రైస్లోకి అయినా పప్పు బాగానే ఉంటుంది. ఇంకా సో నేను రైస్ అయితే అయిపోయింది. ఇక్కడ మిల్లెట్స్ తను వెళ్ళిపోయాక ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా బౌళ్ళు అంటే గిన్నెలు ఉంటాయి కదా, ఇవన్నీ క్లీన్ చేసుకున్నాక నేను ఆఫ్టర్నూన్ మిల్లెట్స్ అయితే వండుకొని తినేస్తానన్నమాట. ఇంకా పప్పు కూడా తొందరనే అయిపోవడానికి అయితే వచ్చింది. చూడండి ఉడుకుతుంది. ఇంకా అయిపోయింది అంటే ఇంకా ఫ్యాన్ కింద అయితే రైస్ అండ్ పప్పు బాక్స్లలో పెట్టేసి ఆరబెట్టేయాలి. ఎందుకంటే కొంచెం చల్లారినాక బాక్స్ క్యాప్స్ అనేది క్లోజ్ చేస్తే మంచిది. లేదు అంటే అందులో వేడి అనేది ఉడికినట్టు అయిపోయి కొంచెం స్మెల్ వచ్చినట్టు అవుతుంది. సో నేను కొంచెం చల్లారబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు నార్మల్ టెంపరేచర్ ఉన్నప్పుడు నేను బాక్సెస్ అయితే క్లోజ్ చేస్తాను. ఎప్పుడైనా సరే మనం వేడిగా ఉన్నప్పుడు బాక్స్ క్లోజ్ చేసి పెట్టేయొద్దు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళకి అసలు తినాలనిపించదు. ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి మా వారైతే ఇంకెంతసేపు బ్రేక్ఫాస్ట్ కూడా కాలేదు అని చెప్పేసి తను అడుగుతూనే ఉన్నారు. చూశారు అసలు మార్నింగ్ లేచాము అంటే అసలు ఇంత హడావిడి ఉండదు కదా, ఈజీగా పనులు చేసుకోవచ్చు అని ఒక్క అలారం ఎంత కొంప ముంచింది నన్ను అసలు. అదే మార్నింగ్ అలారం మోగినప్పుడే లేస్తే నాకు ఈ బాధే ఉండేది కాదు కదా. కానీ లేవము, మనకెప్పుడు నిద్రనే. ఆ నిద్ర నుండి మేలుకో వస్తే సరిపోతుంది కదా, కానీ నిద్రలకి వెళ్ళి లేవము అసలు. వచ్చినా కానీ మళ్ళీ పడుకుంటాము. అది ఏంటో నాకు అర్థం కాదు. నేనే ఇలా ఉంటానో అసలు నాలాగా ఇంకెవరైనా ఉంటారో లేదో అసలు నాకు అర్థం కాదు. ఇంకా అలారం ఎందుకు పెడతానో కూడా అర్థం కాదు అసలు. కానీ అలారం అయితే పెట్టి పడుకుంటాను. ఇంకా మార్నింగ్ అయితే లేవడం కుదరలే కాబట్టి ఇంత హడావిడి అయితే అయిపోయింది. ఇంక ఇక్కడైతే బఠానీ అయితే వేసేస్తున్నాను. బఠానీ వేసేసి ఒక 2 సార్లు కలిపేసి ఒక 2 నిమిషాలు స్టవ్ పైన ఉంచితే సరిపోతుంది. వేడిగా బఠానీ పోపు అయితే అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఎప్పుడు ఇడ్లీ, దోశలు, వడలు, బోండాలు, పూరీలు, బజ్జీలైనా ఇలా ఎప్పుడెప్పుడు బఠానీ పోపు, కాబూలీ చనా, లేకుంటే నార్మల్ చనా, బ్లాక్ చనా, ఇంకా లేదు అంటే గుగ్గిళ్ళు, పెసాలు, బబ్బెర్లు, ఇటువంటి ఏమైనా డిఫరెంట్గా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే మనకు బ్రేక్ఫాస్ట్ అనేది బోర్ కొట్టకుండా కూడా ఉంటుంది కదా.
అందుకోసం అనేసి ఇలా నేను బఠానీ అయితే చేసేసాను. ఇక్కడైతే బఠానీ కూడా అయిపోయింది. ఇంకా నేను ప్లేట్లోకి పెట్టేసి తనకి ఇచ్చేస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది కదా. ఇంకా నా కోసం కూడా నేను బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇదే తినేసాను. లంచ్లోకి మాత్రం మిల్లెట్స్ అయితే వండుకుంటాను. ఇంకా తను తినేసి తను వెళ్ళిపోయాక ఇవన్నీ నేను క్లీన్ చేసేసుకొని నేను ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాకనే ఫుడ్ అయితే తింటానన్నమాట. ఇంక ఇక్కడైతే తన కోసం ఇక్కడ బాక్స్లో అయితే చల్లరబెట్టేశాను. ఇంకా మిగిలినవన్నీ చిన్న చిన్న బౌల్స్లోకి తీసేసి ఇవన్నీ సింక్లోకి అయితే వేసేసాను. ఈరోజు మినీ వ్లాగ్